ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ లాగ్ ఏ బేస్ బి ఈక్వల్ టు సి. ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ అండ్ లాగరిథమిక్ ఫార్మ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం ఒక చిన్న కాన్సెప్ట్ రివైజ్ చేసుకుంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి అయితే ఇది ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ అన్నమాట. సో, లాగరిథమిక్ ఫార్మ్ దీనికి ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి బేస్ ఏ అన్నమాట. సో, మీకు క్వెషన్‌లో ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ ఇచ్చి లాగరిథమిక్ ఫార్మ్ అడగొచ్చు. లాగరిథమిక్ ఫార్మ్ ఇచ్చి ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ అడగొచ్చు. ఒక్కసారి మనం చూద్దాం. ఒకవేళ ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ ఇచ్చి లాగరిథమిక్ ఫార్మ్ అడిగితే సింపుల్‌గా మీరు చేయాల్సింది పవర్‌లో ఉన్న వాల్యూ ఈ విధంగా రాసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు ఓకే. ఈ అంటే ఇక్కడ బేస్‌గా ఉంది కదా! ఇది పవర్, ఇది బేస్ కదా! ఈ బేస్ అనేది ఇటు సైడ్‌కి వెళ్ళిపోతుంది. సో, అక్కడ కూడా మనకి బేస్‌లోకే వెళ్ళిపోతుంది. సో, ఈ బి అలాగే ఉంటుంది. బేస్‌లో ఏ రాసుకోండి, లాగ్ పెట్టండి. అంటే మీకు మార్చడం ఎలా అనేది చూసుకుంటే సరిపోద్ది. ఓకే. ఒకవేళ ఇది ఇచ్చి ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ అడిగితే లైక్ ఇప్పుడు మన క్వెషన్ అడిగినట్టు సింపుల్‌గా చూడండి. ఈ బి ఉంది కదండీ! ఈ బిని ఇటుపక్క పంపించేయండి. లాగ్ తీసేయండి. అంటే ఏ ఈక్వల్ టు లాగ్ తీసేయమని చెప్పాను కదా! బిని ఇటుపక్క పంపించేయండి. సి దీని పవర్‌లో పెట్టండి. అంటే ఏ ఈక్వల్ టు బి పవర్ సి. ఓకే. అంటే ఇది ఒకసారి ఎలా చేంజ్ అవుతుందన్నది చూసుకుంటే సరిపోద్ది. కన్‌ఫ్యూజ్ ఏమొద్దు. ఒక్కసారి జాగ్రత్తగా ఎలా చేంజ్ అవుతుంది అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. సరే మనకి ఆప్షన్ ఏమవుతుందండి? ఏ ఈక్వల్ టు బి పవర్ సి ఇదిగో ఫోర్త్ ఆప్షన్ అవుతుంది.